ఇక ఇవాళ వెన్నుపోటు దినోత్సవం నిర్వహించాలి అన్న వైసీపీ పిలుపు మీద టీడీపీ నేతలంతా స్ట్రాంగ్ గా కౌంటర్స్ ఇస్తున్నారు. ప్రజలు వైసీపీకి వెన్నుపోటు పొడిచారని జగన్ భావిస్తున్నారని, అందుకే వెన్నుపోటు దినోత్సవం నిర్వహిస్తున్నారని డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు అన్నారు. వెన్నుపోటు గొడ్డలి వేటుకు పేటెంట్ జగన్దే అన్నారు మంత్రి సంధ్యారాణి. ఎవరికి అన్యాయం జరిగిందని వైసీపీ వెన్నుపోటు దినోత్సవం నిర్వహిస్తోంది అన్నారు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని. ప్రజలు వైసీపీకి వెన్నుపోటు పొడిచారని చెప్పి వాళ్ళు బాధపడుతూ ప్రజల మీద ప్రతీకారంగా వెన్నుపోటు దినోత్సవం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇచ్చిన హామీలన్నీ ఫస్ట్ ఇయర్లో చేసేలా ఈరోజు మీ నాన్నగారిని పెద్ద చేసినటువంటి కాంగ్రెస్ పార్టీలో నువ్వుండి పూర్తిగా లక్షల కోట్లు సంపాదించుకొని కాంగ్రెస్ పార్టీ మీదే వెన్నుపోటుగా రాజకీయాలు చేస్తూ సోనియా గాంధీ మీద వీడియోలు తీస్తూ సోనియా గాంధీని తిడుతూ రాజీవ్ గాంధీని తిడుతూ నువ్వు చేసావే దాన్ని వెన్నుపోటు అంటారు. నీకేం అన్యాయం జరిగింది? నీ కార్యకర్తలకు ఎక్కడ అన్యాయం జరుగుతుంది? నీ నాయకులకు ఎక్కడ అన్యాయం జరుగుతుంది? తప్పు చేశారు కాబట్టే ఎవరైనా శిక్ష అనుభవించాలి. ఇవాళ కాకపోతే రేపైనా నిన్ను కూడా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. బయటకు వస్తున్నటువంటి అరాచకాలు, దుర్మార్గాలు, అవినీతి, దోపిడీ బయటకు వస్తున్నటువంటి తరుణంలో దిక్కుతోచక వెన్నుపోటు దినాన్ని అనేటువంటి దాన్ని ప్రకటించినట్టు కనపడుతూ ఉంది. ఇప్పటికి 1 ఇయర్లో 2-3 పిలుపులు ఇచ్చాడు. ఇప్పటికి ప్రజలు బయటికి రాలేదు. మంగంపేట మైన్స్ను లాక్కున్నది వెన్నుపోటు కాదా అని అడుగుతూ ఉండా. పివి నరసింహారావు మీద ప్రధానమంత్రి మీద చెప్పులు వేసిన విషయం వెన్నుపోటు కాదా అని అడుగుతూ ఉండా. సొంత చెల్లెల ఆస్తులు లాక్కొని మరి చెల్లెలను నడి రోడ్డు మీద వదిలేసినట్టు వెన్నుపోటు కాదా అని అడుగుతూ ఉండా. రాష్ట్రానికి పట్టిన పీడ వదిలిపోయింది, ప్రజలు ఆనందంగా ఉన్నారని అనుకుంటా ఉంటే ఇప్పుడు వెన్నుపోటు దినం కింద ప్రజల్లోకి వస్తున్నారు. జూన్ 4వ తారీఖు ఎన్నికల ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెలుగులు వచ్చిన రోజు, నరకాసుర పాలన పోయి చల్లని చంద్రన్న పాలన వచ్చిన రోజు. ఇంకా వెన్నుపోటు ఎవరికి? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు జరుపుకోవాల్సింది ఏంటంటే ప్రజలు ఆ రోజు సమాధి కట్టారు. అంటే అప్పుడు పిండం పెట్టేశారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని. సంవత్సరీకం చేసుకోవాలి వాళ్ళు.